ఈరోజు మనం డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ గురించి మాట్లాడుకుందాం. సో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటే ఏంటి? సో మగవారి స్పర్మ్స్లో డిఎన్ఏ ఉంటుంది. సో ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ అయినప్పుడు బేబీ అతుక్కోకపోవడం కానీ ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినా ఫ్రీక్వెంట్ అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ నార్మల్ వాల్యూస్ అండ్ అబ్నార్మల్ వాల్యూస్ గురించి తెలుసుకుందాం. సో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటే డిఎఫ్ఐ, ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 15% అది నార్మల్ అంటారు. సో అలాంటి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు స్పర్మ్స్ వల్ల. సో ఇఫ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ 15 to 25% ఉంటే మోడరేట్ రిస్క్ ఉన్నట్టు. సో ఇఫ్ డిఎఫ్ఐ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 30% అప్పుడు స్పర్మ్ క్వాలిటీ అనేది సరిగా ఉండకపోవచ్చు. దానివల్ల బేబీ అతుక్కోకపోవడం ఆర్ ఎల్స్ ఫ్రీక్వెంట్ అబార్షన్ లాంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ డిఎఫ్ఐ అనేది మోర్ దాన్ 35%కి చాలా రీజన్స్ ఉండొచ్చు. ఎదర్ ఇట్ ఈస్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఆల్కహాల్, స్మోకింగ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ ఎనీ ఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్ లాంటివి మన బాడీలో ఉండడం వల్ల కూడా డిఎఫ్ఐ ఇంక్రీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ డిఎఫ్ఐ ఇంక్రీస్ అయిన వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్ టాబ్లెట్స్ ఆర్ ఎల్స్ అవాయిడ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. సో ఇలాంటివి చేయడం వల్ల మీకు డిఎఫ్ఐ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.